హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో శ్రీమతి ఎద్దనపూడి సులోచనారాణి గారి సౌగంధి నవల ఆడియోగా వినిపిస్తున్నాను కదా. మరి ఈరోజు సౌగంధి నవల ఆడియో 9వ భాగం వినిపించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. ఒక నెల రోజుల తర్వాత ఉదయం వేళ షాపుకు వెళ్లే ముందు పిల్లలతో కలిసి కూర్చున్న సౌగంధికి బ్రెడ్ జామ్ ఉన్న ప్లేట్ అందిస్తూ లక్ష్మి చెప్పింది. సౌ, చెక్కు మీద సంతకం పెట్టు. వినోద్ వస్తానని అన్నాడు. అతనికి డబ్బు కావాలట. ఎంత కావాలన్నాడు? 30,000 అన్నాడు. ఈ మాట వినగానే సౌగంధి కనుబొమ ముడిపడింది. 30,000? లేచి వెళ్ళి బీరువా తెరిచి బ్యాంక్ పాస్బుక్ తీసుకొచ్చి చూపింది. అంత డబ్బు లేదు లక్ష్మి. పాస్బుక్ ఎంట్రీలు తనిఖీ చేస్తూ కిందటి నెల 28వ తేదీ 14,000 ఇచ్చాం. ఈ నెల 2వ తేదీ 20,000, 6వ తేదీ 12,000, 10వ తేదీ 9,000. అంత క్రితం మనకివ్వాల్సిన 63,000 అతను మన అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయలేదు. వాళ్ల ఫ్రెండ్కి సర్దాను అన్నాడు. ఇప్పుడు మళ్ళీ 30,000. అతను మనకి సాయం చేసిన మాట నిజమే. దానికి తగింది ఎప్పుడో షేర్ కావాలన్నాడని ఇచ్చేశాం. ఇదంతా మనకు అతను బాకీ. చూడు, నేనన్నానని నువ్వు వేరుగా అనుకోవద్దు లక్ష్మి. డబ్బు ఇలా మొత్తం తీసేస్తే, సడన్గా మనకేదైనా ఆర్డర్ వస్తే డిపాజిట్ కట్టడానికి బ్యాంకులో లేకపోతే ఎలా? అంది సౌగంధి. లక్ష్మి అంగీకరించింది. అవును సౌ, నాకు కూడా అదే అనిపిస్తోంది. నిన్న పరమేశ్వర్ ఫోన్ చేశాడు. మనం వినోద్ అతనికివ్వమని చెప్పిన 8,000 ఇంకా ఇవ్వలేదట. అతను క్రిందటి నెల తెచ్చిన ఆర్డర్ కమిషన్ మనం ఇవ్వకపోతే మళ్ళీ ఈ నెలలో ఆర్డర్ మనకి రానియకుండా ఆ బెనర్జీ వాళ్ళకిచ్చేస్తాడు. అతను ముందే డబ్బు ఇస్తానంటున్నాడు. ఏంటి వినోద్ ఇలా చేస్తున్నాడు? అసలు మన దగ్గర డబ్బే లేదు. ఇదివరకు అకౌంట్లో ఎంత ఉంది అని అడిగి తెలుసుకునేవాడు. ఇప్పుడదేం లేదు. లక్ష్మి బాధగా అంది. అయినవాడు, మనల్ని ఆదుకోవలసినవాడు ఇలా చేస్తే ఎలా? అంది. సౌగంధి వింటూ ఊరుకుంది. డబ్బు గురించిన లావాదేవీల్లో తనకి ఎలాంటి ప్రమేయం లేదు. అదంతా లక్ష్మి, వినోదులు చూస్తారు. షాప్లో అమ్మకాలు, కొనుగోలు ఆర్డర్లు పంపడం, ఈ 2 చూడడమే తన బాధ్యత. సౌగంధి మొదట్లోనే ఈ డబ్బు బాధ్యతని లక్ష్మి వైపు నెట్టేసింది. ఎంతైనా లక్ష్మి, వినోద్ వారిద్దరూ అయినవాళ్లు. ఒక మాట ఎక్కువన్నా తక్కువన్నా వారికి బాధ ఉండదు. సౌగంధి ఈ విషయంలో తన జోక్యం లేకుండా మొదటి నుంచి దూరంగానే ఉంది. అందుకే ఇప్పుడు ఆ అశాంతి, ఆవేదన అంతా లక్ష్మి తలకు చుట్టుకున్నాయి. లక్ష్మి కాఫీ తెచ్చి ఇస్తూ అంది. సౌ, నీకు తెలుసా, వినోద్, జ్వాల కలిసి బాగా తిరుగుతున్నారు. కారులో వెళ్తూ, హోటల్లో భోజనం చేస్తూ, సినిమా హాల్లో ఎక్కడ చూసినా వాళ్లే కనిపిస్తున్నారని అందరూ చెబుతున్నారు అంది. సౌగంధికి తెలీదు. వచ్చిన కొత్తలో జ్వాల తరచూ వచ్చేది. ఇక్కడే కాలం గడిపేది. ఇక్కడే భోజనం చేసేది. జ్వాల వచ్చినప్పుడు వినోద్ కూడా వచ్చాడు. అది కాకతాళీయమా, లేక కావాలని కలుసుకున్నారా అని ఇప్పుడు అనుకోవాల్సి వస్తోంది. సడన్గా జ్వాల రాక ఆగిపోయింది. వినోద్ కూడా బాగా తగ్గించేశాడు. షాపు వ్యవహారాలు పూర్తిగా పట్టించుకోవడం మానేశాడు. అయినా ఇబ్బందేం లేదు. సౌగంధి ఆ వ్యవహారాలన్నీ తను స్వయంగా చక్కపెట్టుకోగల సామర్థ్యం అలవరుచుకుంది. 1-2 తప్పులు చేసినా ఏం పర్వాలేదు లక్ష్మి, మనకే అనుభవం వస్తుంది. రెండోసారి జాగ్రత్తగా ఉంటాం అనేది. సౌగంధి వేళకి భోజనం కూడా లేకుండా కష్టపడుతుంటే లక్ష్మికి కష్టంగా అనిపించేది. నువ్వలా ఏమీ అనుకోకు. ఒకరి మీద ఆధారపడకుండా అన్ని విషయాలు మనమే నిర్వర్తించగలగడంలో ఆనందానికి ఏదీ సాటిరాదు. ఈ శ్రమలో ఎంత తృప్తి, సంతోషం ఉన్నాయో నీకు తెలీదు అనేది సౌగంధి. సరే సౌ, డబ్బు లేదని వినోద్కి చెప్పేస్తాను అని లక్ష్మి వెళ్ళి వినోద్కి ఫోన్ చేసింది. అతని ఇంట్లో లేడు. తల్లి తీసింది. ఆవిడ లక్ష్మిని ఫోన్లో చెడామడా తిట్టింది. ఆ జ్వాలని మాకు తగిలించారేంటి? మావాడు ఆ పిల్ల పరిచయం అయిన తర్వాత అసలు ఇంటి పట్టునే ఉండడం లేదు. వాడి మీద బెంగతో మా రాము అన్నం కూడా తినడం లేదు అని. నాకేం తెలీదండి అంది లక్ష్మి నమ్రతగా. తెలియదంటే ఎలా? ఆ పిల్లని పిలిచి చివాట్లేయండి. నేను చెప్పినా ఆ పిల్ల వినడం లేదు. ఆవిడ చాలా కోపంలో ఉన్నట్టుంది. జ్వాల మీద ఉన్న కోపమంతా లక్ష్మి మీద చూపించి 4 దులిపేసింది. మీరంతా అసలు బజార్ రకాలు అంది. లక్ష్మి ఫోన్ పెట్టేసి ఏడుస్తూ కూర్చుంది. షాపుకు వెళ్ళిపోవడానికి తయారయ్యి చెప్పులేసుకోవడానికి వచ్చిన సౌగంధి ఇది చూసి తెల్లబోయింది. ఏమైంది లక్ష్మి? ఎందుకలా ఏడుస్తున్నావు? దగ్గరగా వచ్చి అడిగింది. లక్ష్మి వినోద్ తల్లి పెట్టిన చివాట్లు చెప్పింది. లక్ష్మి,
నువ్వెందుకు బాధపడతావు? నాకేం తెలీదు అని ఒక్క మాట చెబితే పోయేదిగా అంటూ అనునయించింది. ఆవిడ మాటలని పట్టించుకోకు. జ్వాల సంగతి నాకు తెలుసు. ఎదుటి వాళ్లకి పిచ్చెక్కించడంలో ఘటికురాలు అంది సౌగంధి. సౌ, నువ్వు చెప్పే, జ్వాలని వినోద్ జోలికి పోవద్దని అంది లక్ష్మి. అలాగే, తప్పకుండా చెప్తాను అంది సౌగంధి. సౌగంధి షాపులోకి వచ్చింది. ఆ పూట వ్రాయాల్సిన ఉత్తరాలు ఎన్నో ఉన్నాయి. 2 ఆఫీసులకు వెళ్లే పనుంది. ఢిల్లీ నుంచి పార్సెల్స్ వచ్చాయి. వెళ్ళి తెచ్చుకోవాలి. అన్ని పనులు ఈరోజు పూర్తి చెయ్యాలి. సౌగంధి హడావిడి పడిపోకుండా ఆ రోజు చేయాల్సిన పనులన్నీ చీటీ మీద వ్రాసుకుంటుంది. ఒక్కొక్కటి టైం వృధా కాకుండా అయ్యేట్టు పనుల ముఖ్యతను బట్టి చేసేస్తుంది. అంతా క్రమబద్ధంగా టైం టేబుల్లా ఉండడం వల్ల టైం వేస్ట్ అవ్వదు. పనులు జరుగుతాయి. ఆందోళన, హడావుడి రవ్వంత కూడా ఉండదు. కాబట్టి అలసటే ఉండదు. సౌగంధి ఉత్తరాలు రాస్తోంది. ఇంతలో హై హీల్స్ టక్ టక్మని వినిపించాయి. ఎవరో కస్టమర్ అప్పుడే వచ్చారు. సౌగంధి ఉత్తరం పక్కకు పెట్టివేస్తున్నదల్లా చకితురాలైంది. వచ్చిన వ్యక్తి మరెవరో కాదు, జ్వాల వచ్చింది. సౌగంధి ఒక్క క్షణం ఆశ్చర్యంగా చూసింది. జ్వాల చీర కట్టుకుని, ముడి వేసుకుని, పైట భుజాల చుట్టూ కప్పుకుని నమ్రతగా లేదు. జీన్స్ వేసుకుంది. పైన షర్ట్ వేసుకుంది. జుట్టు ఎప్పటిలా పోనీటైల్నే వేసుకుంది. ఒంటిమీద చిన్నమెత్తు ఆభరణాలేమీ లేవు. ముఖంలో స్వేచ్ఛ, తిరుగుబాటుదనం, ఆనందం, లెక్కలేనితనం. ముమ్మూర్తులా మునుపటి జ్వాలగా మారిపోయింది. సౌగంధి ఆశ్చర్యంగా చూస్తుంటే జ్వాల ఒక కాలు మీద బరువంతా మోసినట్టు నడుం తిప్పి నిలబడి, ఏంటలా చూస్తున్నావు? మళ్ళీ రూపాంతరం ఏంటానా అంది. సౌగంధి అవునన్నట్టు తల ఊపింది. జ్వాల టేబుల్ ఆ పైన ఎక్కి కూర్చుంది. కాళ్లాడిస్తూ భుజాలు కుదించి, సుఖాన్వేషణ మోజులో పడి ఎండమావుల వెంట పరిగెత్తాను. దానికోసం ఇల్లాలి వేషధారణలోకి పరకాయ ప్రవేశం చేశాను. కానీ సౌ, నా పథకం ఏమీ ఫలించలేదు. తివారిని పెళ్లి చేసుకుంటే డబ్బుకి కొదవ ఉండదనుకున్నా. కానీ చెప్పానుగా, ఎండమావుల వెంట పరిగెత్తానని. అక్కడ నా దాహం తీరలేదు. తివారి చెప్పానుగా, డబ్బు అవసరం లేదు అనుకుంటే ఎలా గుప్పిట బిగించగలడో. నన్ను అక్కడ అన్ని ప్లాన్లు సిద్ధం చేసుకొనిచ్చాడు. డబ్బు ఇవ్వకుండా బిగించేశాడు. చిచి, ఆడపిల్ల ఏదైనా చెయ్యొచ్చు గాని వయస్సు మళ్ళిన వ్యక్తి దగ్గర డబ్బు కోసం మాత్రం ఆశపడకూడదు. అతనికి నేనంటే ఎంత చిన్న చూపని నా కొళ్ళు మండి 4 తిట్టేశాను. నిన్ను ఏం చూసి పెళ్లి చేసుకున్నాననుకున్నావు అన్నాను. అంతే, ఇక మొదలైంది యుద్ధం. అది ప్రత్యక్ష యుద్ధం కాదు, ప్రచ్ఛన్నం. నా ఎదురుగా చాలా ఆదరంగా ఉండేవాడు. నా మీద చచ్చేంత అనుమానం. నౌకర్లను గూఢచారులుగా పెట్టాడు. నేను ఎక్కడికి వెళ్తున్నానో ఫోన్ల మీద చెకింగ్లు. నువ్వేమైనా పోలీస్ అధికారివా? నేనేమైనా ముద్దాయినా అని అడిగాను. అవును, నా డబ్బు కాజేయాలని చూసేవాళ్లంటే నేను పోలీస్ అధికారినే అన్నాడు. మాట బాగా పెరిగిపోయింది. ఇక నుంచి ఒక్క పైసా కూడా ఇవ్వను అన్నాడు. ఇంటికింకా 53,000 ఇవ్వాలి. ఫర్నిచర్ వాళ్ళకి 48 ఇవ్వాలి. తనకేం సంబంధం లేదన్నాడు. కాన్పూర్ వెళ్ళిపోయాడు. ఇక నీ ముఖం చూడను అన్నాడు. ఆయనతో తెగతంపులు చేసుకున్న తర్వాత నాకేంటో పంజరంలో నుంచి అడవిలోకి ఎగిరిపోయిన పక్షిలా అనిపించింది. ఏంటో, కాస్త డబ్బు కోసం ఆశపడితే ఇన్ని తిప్పలా అంది జ్వాల. జ్వాల, ఇన్ని తిప్పలెందుకు? ఒక్కళ్ళ డబ్బు కోసం నువ్వు అసలెందుకు ఆశపడాలి? వయసులో ఉన్నావు. నువ్వు కష్టపడి సంపాదించుకోరాదు అంది సౌగంధి. అమ్మో, అంత డబ్బా? నేనెలా సంపాదించగలను అంది జ్వాల. నువ్వు సంపాదించగలిగిన దానితోనే గడుపుకో. నా వల్ల కాదు. నేను చాలని డబ్బుతో ఆ దరిద్రపు జీవితం గడపలేను. ఇది వరకు నాకు పట్టేది కాదు. ఇప్పుడు సుఖాలు బాగా అలవాటయ్యాయి అంది జ్వాల. అందుకని ఇలా ఎవరినో ఒకరిని మురిపిస్తానంటావు. మొదట వాళ్ళు గ్రహించలేకపోవచ్చు. కానీ కొద్ది రోజులకి వాళ్ళకి తెలియకపోదు. దానితో గొడవ మొదలవుతుంది. ఇదేం సుఖం అంది సౌగంధి. డబ్బు కోసం కాక నాకిష్టమైన వాళ్లను పెళ్లి చేసుకునేంత వరకు ఇంతే. అసలు తివారీ మొదట ఈ ఊరిలో సెటిల్ అవ్వడానికి ఇష్టపడి వచ్చాడు గాని తర్వాత సణుగుడు ప్రారంభించాడు. నేను ఇంటి పట్టున ఒక్క క్షణం ఉండడం లేదట. ఈ ఊళ్ళో నాకు స్నేహితులు ఎక్కువట. నెలకయ్యే డబ్బు పైసకి లెక్కలు రాయాలట. ఆ లెక్కలు రావన్నాను. మళ్ళీ తగాదా మొదలు. ఏమైతేనే మొత్తం గొడవ తీరిపోయింది. మరి జీవితం ఎలా గడుస్తుందో అని భయం వేయటం లేదా అడిగింది సౌగంధి. చాలా బాగా గడుస్తుంది అనే నమ్మకం ఉంది. నేను ఆయన్ని వదిలేశాను. సౌ, ఒక శుభవార్త. నేను వినోద్ పెళ్లి చేసుకుంటున్నాం అంది. కంగ్రాచ్యులేషన్స్ అంది సౌగంధి. థ్యాంక్ యూ.
జ్వాల సంతోషంగా చెప్పింది. సౌ, ఇన్నాళ్లకు నాకు మనసుకు నచ్చిన వ్యక్తి దొరికాడు. జ్వాల, నువ్వేనా ఈ మాట్లాడేది? ఆడపిల్లలు పెళ్ళిళ్ళే చేసుకోకూడదు అనేదానివి అంటూ గుర్తు చేసింది సౌగంధి. జ్వాల మళ్లీ భుజాలెగరేసింది. ఏమో, అప్పుడు అన్నానేమో. బహుశా అప్పటికి నాకది బాగా అనిపించింది. ఇప్పుడిది బాగుంది. నేను నమ్మినదాన్ని చెప్తాను అంది జ్వాల. బాగుంది. నీకేది ఎప్పటికి బాగుంటే అది నిజం. అంతేగాని ఆ నిజానికి ఒక నిలకడ లేదన్నమాట అంది సౌగంధి. సౌ, ఈ ప్రపంచంలో దేనికి నిలకడ ఉంది చెప్పు అంది జ్వాల. సౌగంధి జవాబు చెప్పలేకపోయింది. జ్వాల లాంటి వాళ్లతో వచ్చే ప్రమాదమేంటంటే, తాము నమ్మినదే సత్యం అన్నట్టు తమకి ఉన్న సహజ వాక్చాతుర్యంతో ఎదుటివారిని కూడా నమ్మిస్తారు. ఆ మాటలు నమ్మి జీవితాలు మార్చుకున్న వాళ్ల గతి అధోగతే. ఒక్కటి మాత్రం నిజం, జ్వాల ఈ ఊరు మాత్రం విడిచి వెళ్ళదు. జ్వాలలో ఉన్న బలమైన మమకార బంధం ఈ ఊరికే కట్టిపడేస్తుంది. తను ఎక్కువ కష్టపడదు, కానీ సుఖమైన విలాస జీవితం కావాలి. అందుకని ఏవేవో మార్గాలు వెతుకుతూ ఉంటుంది. ఇలాంటి వాళ్ళు ఎదుటి వ్యక్తి మెడల మీద ఎక్కి ఆ వ్యక్తి కాళ్లతో నడిచి తన గమ్యం చేరుకుంటారు. ఇవి వీరి తెలివితేటలు. ఈ వ్యక్తి ఉద్దేశం అర్థమైతే మెడల మీద మోసే వ్యక్తి నీటిలోకి దింపి క్రింద పారేసి తమ దారిని తాము చక్కా పోతారు. వీళ్ళు మళ్ళీ ఎవరు తమ భారం మోస్తారా అని తగిన వ్యక్తి కోసం ఎదురు చూస్తారే తప్ప తమకి తాముగా 2 అడుగులు కూడా వెయ్యరు. అది చాలా శ్రమ అనుకుంటారు. స్వయంగా కష్టపడి గమ్యం చేరుకోవడంలో ఉన్న అసలైన ఆనందం, స్వేచ్ఛ ఏంటో, ఎంత ఉన్నతంగా ఉంటుందో, ఎంత ఆత్మానందం ఇస్తుందో వీళ్లకు చెప్పినా అర్థం కాదు. ఎదుటి వ్యక్తిని ఏదో ఉద్ధరిస్తున్నట్టు, చేయూత ఇస్తున్నట్టు మాట్లాడతారు. అసలు చేయూత కావలసింది వీరికే. లక్ష్మికి అప్పుడే జ్వాల అంటే విసుగు పుట్టేస్తోంది. జీవితం పట్ల, సాటి వ్యక్తుల పట్ల విలువలేని వాళ్లని లక్ష్మి రవ్వంత కూడా క్షమించదు. జ్వాల వెళ్ళిపోయింది. సౌగంధి మనసులో అనుకుంది, పోని ఈసారైనా ఈ ఆనందం నిలిస్తే అంతే చాలు. వినోద్ది, జ్వాలది దాదాపు ఒకే రకమైన స్వభావం. ఎదుటివారి కోసం ఎంతో కష్టపడతారు, నిజమే. కానీ దానికి రెట్టింపు తమ స్వలాభానికి వినియోగించుకుంటారు. జ్వాల పరిచయం పెరిగినప్పటి నుండి వినోద్ షాపుకి రాకుండా, సౌగంధి కంటికి ఎదురుపడకుండా తప్పించుకుంటున్నాడు. ఎందుకంటే అతను తనని పెళ్లి చేసుకుంటానని వెంటబడిన సంగతి గుర్తే ఉంటుంది. సౌగంధికి నవ్వొచ్చింది. ఎంత త్వరగా అభిప్రాయ నిర్ణయం చేస్తారో అంతకు రెట్టింపు త్వరగా మళ్ళీ వాటి గురించి మరిచిపోతారు. అంత వేగం. మాట, ప్రవర్తన, అభిప్రాయ నిర్ణయం ఒకటేంటి, జీవితమంతా శరవేగం. ఎవరో తరుముకున్నట్టే. క్షణం ఆలస్యమైతే ఈ జీవితాన్ని ఎవరో తమ చేతుల్లో నుంచి లాక్కుపోతారని అతని మాటలు నమ్మి అతని పట్ల ఆశలని పెంచుకుంటే ఏమయ్యేది? ఏముంది, ఇక అధోగతే అనుకుంది సౌగంధి. సౌగంధి జరిగిందంతా వత్సల్కి ఉత్తరం రాసింది. కానీ అతని నుంచి జవాబు రాలేదు. బహుశా అతను నమ్మలేకపోతున్నాడేమో. ఎలాగూ దీపావళి వస్తోంది. పండక్కి ఇంటికి వెళ్లాలని అనుకుంటోంది. లక్ష్మీ పిల్లలు కూడా తన వెంట వస్తున్నారు. తను ఎదురుపడి వత్సల్కి వివరంగా చెప్పాలని ఎంత తాపత్రయపడుతుందో అతను అంతగా తప్పించుకుని తిరుగుతున్నాడు. పోని ఒకరోజుకి అతనే దీనికంతటికీ రెట్టింపు పశ్చాత్తాపపడే రోజొస్తుంది. సౌగంధి ధైర్యం, నమ్మకం అవే. తన మనసులో ఏ మాలిన్యం లేదు. తను వత్సల్కి ఎలాంటి అన్యాయం చెయ్యలేదు. తన మనసులో ఇంకో మగాడి పట్ల ఎలాంటి ఆకర్షణ లేదు. అసలు ఆ ఆలోచనే రాదు తనకు. జీవితంలో తన కాళ్ల మీద తను నిలబడాలని అనే స్వతంత్ర భావం, ఆలోచనారీత్యా తను వత్సల్కి దూరంగా, శారీరకంగా హైదరాబాదులో ఉండొచ్చు. కానీ మానసికంగా మాత్రం కాదు. అసలు ఇలా దూరంగా ఉండడంలో అతని మీద మమతానురాగాలు ఇంకా ఎక్కువైనాయి. ఏదైనా ఇష్టమైన రుచిగల వంటకం లక్ష్మి చేసినప్పుడు తింటుంటే అయ్యో వత్సల్ లేడే అనిపిస్తుంది. ఒక మంచి చీర కట్టుకుంటే వత్సల్ చూస్తే ఏమనేవాడో అనిపించేది. పగలంతా షాపు పనులతో వ్యాపకం ఉన్న ఆదివారాలు, సాయంత్రాలు ఎంత లక్ష్మీ పిల్లలు సందడి ఉన్నా మనసంతా ఏదో వెలితి. వత్సల్ ఎప్పుడూ గుర్తొస్తూనే ఉంటాడు. అత్తయ్య, వాడిని చూసుకోవే అమ్మా అన్న మాటలు నిత్యం మనసులో వెంటాడుతూనే ఉంటాయి. చాలాసార్లు సౌగంధికి అత్తయ్యకిచ్చిన మాట నిలుపుకోలేకపోయానే అనే వేదన కలుగుతోంది. ఏం లాభం? ఇక్కడ తను కోరుకున్న విధంగా జీవితంలో విజయం సాధించింది. కానీ మనసుకి మాత్రం ఏమాత్రం తృప్తి కలగడం లేదు. తన మనసు అసలు వత్సల్ని, ఆ సిరిపురాన్ని వదిలి తనతో వచ్చిందా అని ఎన్నోసార్లు అనుమానం కలుగుతుంది. ఎందుకంటే
షాపుని గురించిన ఆలోచనలు వదిలిపోగానే అర్జెంటుగా పరిగెత్తేసినట్టు సిరుపురం వత్సల్ గురించిన ఆలోచనలు మొదలవుతాయి. రోజులు గడిచిపోతుంటే, నెలలు ఇలా తిరిగిపోతుంటే సౌగంధికి చాలా వేదన కలుగుతోంది. జీవితాంతం ఇలాగే అయిపోదు కదా. వత్సలక్కడ, తను ఇక్కడ. అగాధం చెరో అంచున ఇద్దరూ ఒకరికొకరు దూరంగా నిలబడి ఉన్నారు. ఒకరి చెయ్యి ఒకరు అందుకోవడం ఎంత కష్టం. ఈ పట్టుదలతో విలువైన జీవితాన్ని వృధా అయిపోవడం లేదు కదా. సౌగంధిలో మళ్లీ ఒక్కొక్కసారి అంతలోనే ఆలోచనలు మరో కోణం వైపు వెళ్ళిపోతాయి. ఇన్నాళ్ల నుంచి నేను వత్సల్కి దూరంగా ఉన్నాను. నాయకి మాటలు, ఆమె ఉత్సాహం గుర్తుకొస్తుంది. వత్సల్ ఆ అమ్మాయి పట్ల ఆకర్షితుడవలేదు కదా. ఏమో, తను ఈ నగర జీవితం వదిలి రానని, ఈ షాపుతో ఆర్థికంగా కూడా స్థిరపడిపోయింది కాబట్టి ఇక్కడే ఉండిపోతుందని నిర్ణయం చేసుకున్నాడు. సౌగంధి ఏ పని చేస్తున్నా మనసులో నల్లటి దిగులు మబ్బులు ముసురుకుని వస్తూనే ఉన్నాయి. తనకీ వత్సల్కి ఇక ఎప్పుడూ పొత్తు కుదరదా? అతను ఇంత చేస్తే తను కృతజ్ఞత అనేది లేకుండా దూరంగా ఉండిపోయింది. ఈ కినుక అతని అహాన్ని రెచ్చగొడుతుందని తనకు తెలుసు. కాని ఏం చెయ్యాలి? ఇన్నాళ్లు అతను రాకుండా, చూడకుండా, ఉత్తరం రాయకుండా ఏనాడైనా ఉన్నాడా అసలు? ఆ రోజు రాత్రి అతను మనం పెళ్లి చేసుకుందాం, గుళ్ళోనైనా సరే అని నిర్ణయం చేసినప్పుడు ఆ నిర్ణయాన్ని ఖాతరు చేయకుండా వచ్చేసింది. తను వెళ్ళిపోవడానికి సంజాయిషి ఏమీ అతనికి చెప్పలేదు. ఇక నాకు సౌగంధికి కుదరదు అని నిర్ణయం చేసుకున్నాడా? నాయకిలాంటి అమ్మాయి అయితే అతనికి అన్ని విధాలా ఆనందంగా ఉంటుందని భావించాడా? నాయకి పట్నవాసంలో పెరిగింది, చదువుకుంది, అతనంటే ఇష్టం. అతని వ్యాపార ధోరణిలో తోచిన సాయం చేస్తుంది. అతని జీవితంలో పాలు నీరుగా కలిసిపోగలదా? కాని తను తను అలా కలిసిపోలేదు. ఇదే తనతో వచ్చిన చిక్కు. ఒక్కసారి ఆలోచిస్తే ఇక్కడ ఉండడం, ఈ షాపు కోసం ఇంత కష్టపడడం, దీనిని ఇంతగా అభివృద్ధి చేయడం తనకేమీ ఆనందంగా అనిపించడం లేదు. దేనికోసం ఇదంతా? ఎవరికోసం? జీవితంలో విజయం పొందడం సంతోషమే. కాని ఆ విజయం కోసం విలువైనది, మనసైనది, ప్రియమైనది పోగొట్టుకుంటే ఆ సంతోషం నిలుస్తుందా? వత్సల్ గురించి తను ఇంత ఆలోచిస్తుందని అతనికి తెలుస్తుందా? అతను ఎన్నటికీ ఊహించలేడు. ఆ రోజు అనుకోకుండా అతను రావడం, వినోద్తో తనని చూడడం అదొక భయంకరమైన దూరం సృష్టించింది. వత్సల్ వినోద్ అంటే తనకేమీ ఆసక్తి లేదని చెబితే నమ్ముతాడా? నమ్మడు. ఆనాటి ఆ సంఘటన, ఆ మాటలు, ఆ పరిస్థితి అలా ఉన్నాయి. జరిగిన దాన్ని వివరించి చెప్పాలని, సరిచెయ్యాలని తను ఎంతగానో అనుకుంది. కాని అతను అవకాశమే ఇవ్వలేదు. 1000 మైళ్ల దూరానికి వెళ్ళిపోయినట్టు మౌనంగా ఉండిపోయాడు. ఆ మౌనం తనని నిరుత్తరాల్ని చేస్తోంది. స్వాభిమానంతో తను చొరవగా ముందుకి అడుగు వేయలేకపోతోంది. జరగవలసిన అరిష్టం జరిగిపోయింది. ఇప్పుడు తానేం చెప్పినా వత్సల్ నమ్మడు. అసలు ఇందుకోసమే తను హైదరాబాదులో ఉన్నానని అనుకోగలడు. చేయవలసిన నష్టం చేసేసి వినోద్ తన దారిన తాను వెళ్ళిపోయాడు. ఇలాగే కొంతమంది జీవితాలు సమస్యల వలయమైపోతాయి కాబోలు. నీ తప్పు వల్ల జరిగితే అది తెలుసుకుని సరిదిద్దుకోవచ్చు. కాని ఎదుటివారి చేసిన తప్పులకి నీకు శిక్ష పడితే ఎలా? సౌగంధి ఈ మధ్య షాపు వ్యవహారాల మీద కూడా మనసుని ఏకాగ్రంగా నిలవలేకపోతోంది. ఏవైంది నీకు? ఇలా తప్పులు చేస్తున్నావు అంటూ లక్ష్మి మొత్తుకుంది. జ్వాలను చూసిన కొద్దీ వత్సల్ విలువ రెట్టింపు తెలిసినట్టయింది. థ్యాంక్ గాడ్. వత్సల్ లేకపోతే తన జీవితం ఎలా ఉండేది? సౌగంధి పెన్తో కాగితం మీద చుక్కలు పెడుతూ ఆలోచనలో మునిగిపోయింది. లక్ష్మి వచ్చి గభాలన పెన్ను లాగి అరిచింది. నీకేమైనా మతిపోయిందా? ఆ డీడీ మీద అలా సిరా చుక్కలు పెట్టావేంటి? అంది. సౌగంధి ఉలికిపాటుగా చూసింది. డ్రాయర్లో డీడీ తీసి దాన్ని బ్యాంకుకి పంపే ముందు నెంబరు, డబ్బు మొత్తం నోట్ చేసుకోబోతూ ఇంతలో వత్సల్ గురించిన ఆలోచనలు రాగానే చేతిలో కాగితమేంటో, అది ఎందుకు తీసిందో, దాని విలువేంటో మర్చిపోయింది. పెన్తో దాని నిండా చుక్కలు పెట్టింది. మై గాడ్ అంది సౌగంధి. 23,000 రూపాయల డిమాండ్ డ్రాఫ్ట్ అంతా చుక్కలమయం. లక్ష్మి మొత్తుకుంది. అయ్యయ్యో, మిస్టర్ వత్సల్ ఊళ్ళో లేడు, లండన్ వెళ్ళాడు. వచ్చేసరికి నెల 15 రోజులు పడుతుంది. ఇలా చేసావేంటి? అంది లక్ష్మి. సారీ లక్ష్మి, ఏదో పరధ్యానంగా. సౌగంధి నోటి వెంట మాట లేదు. అదే తల్లి, నేను అడుగుతున్నాను. రాత్రి భోజనం పెడితే అన్నం తినకుండానే చెయ్యి కడుక్కున్నావు. ఉత్తరాలు రాయమంటే ఒకరి ఉత్తరం మరొకరికి రాస్తావు. ఏమైంది నీకు?
అంది లక్ష్మి. ఏం కాలేదు. నా దగ్గర దాస్తున్నావు కదూ? నిష్ఠూరంగా అంది లక్ష్మి. "ఉహుం, దాచటానికేం లేదు." ఏమీ లేదా? ఏమీ లేకుండానే ఇలా చేస్తున్నావా? ఇటు నా వైపు చూసి చెప్పు. ఏం లేదు లక్ష్మి. సౌగంధి ధైర్యంగా తలెత్తి చూడబోయింది. కాని చూస్తుండగానే సౌగంధి ఎంత ఆపుకుందామని ప్రయత్నించినా ఆగనట్టుగా కళ్లల్లో నీళ్లు నిండి చెంపల మీదకి జారాయి. గభాల్న తలదించుకుని బ్యాగ్లో నుంచి కర్చీఫ్ తీసుకుని తుడిచేసుకుంది. సౌ లక్ష్మి కుర్చీ లాక్కుని కూర్చుంది. భుజం మీద చేయి ఆనించింది. ఎందుకింత బాధపడుతున్నావు? నాకు చెప్పవా? అంది. సౌగంధి మాట్లాడలేదు. వత్సల్ విషయమేనా? అడిగింది లక్ష్మి. సౌగంధి జవాబు చెప్పలేదు. లక్ష్మి అనునయంగా అంది. నీకు నువ్వు ఇలా కుమిలిపోతుంటే ఒక్క మాటక వత్సల్కి చెప్పడం ఎంత నయం కదూ? నేను చెప్పినా అతను వినడు అంది సౌగంధి. ఎందుకలా అనుకుంటున్నావు? ఎన్నిసార్లు ఉత్తరం రాసినా అతను జవాబివ్వలేదు. నేను వస్తానంటే మౌనంగా ఊరుకున్నాడు. అతన్ని రమ్మని టెలిగ్రామ్ ఇస్తే పట్టించుకోలేదు. నన్ను వెలివేసినట్టు చూస్తున్న మనిషికి నేనేం చెప్పగలను? ఆ రోజు జరిగింది వినోద్ తొందరపాటంటే అతను నమ్మడు. సౌగంధి తల అడ్డంగా తిప్పింది. మళ్ళా కళ్లలో నీళ్లు ఉబికి చెంపల మీద కురికినాయి. పోనీ నేను సిరిపురం వెళ్ళి అతనికి చెప్పిరానా? అంది లక్ష్మి. వద్దు. సౌగంధి వెంటనే గట్టిగా వారింపుగా అంది. వద్దంటే ఎలా? మరి ఎన్నాళ్ళిలా నువ్వు కుమిలిపోతూ కూర్చుంటావు? అతడు మౌనంగా ఉండిపోతాడు. ఇలా ఉంటే ఈ ఎడం ఇంకా ఇద్దరి మధ్య ఒక కొండలా పెరిగిపోతుందే తప్ప తగ్గదు. సౌ, నేను వెళ్ళొస్తాను. నన్ను రావద్దని అనడుగా? నన్నేమి ఆపడు వత్సల్. వద్దు లక్ష్మి. సిఫార్సులతో స్నేహాలు నిలబడవు. ఇది మా ఇద్దరి స్వవిషయం. మేమే తేల్చుకోవాలి. అది నిజమే సౌ, నేను ఒప్పుకుంటున్నాను. ఆ తేలేది ఎప్పుడు? ఎన్నాళ్లకి? అది నాకు తెలీదు అంది సౌగంధి. ఇంతలో పనిపిల్ల పరిగెత్తుకు వచ్చి సౌగంధితో, అమ్మా, మీకోసం ఎవరో వచ్చారు అంది. ఎవరు? ఇంటి దగ్గరున్నారు. ఎవరో ఒక ఆవిడ. పేరు అడగలేదా? అడిగాను. పేరు చిత్రట. చిత్ర? సౌగంధి ఆశ్చర్యంగా అంది. సౌగంధి లక్ష్మి ముఖాలు చూసుకున్నారు. చిత్ర వచ్చిందా? అంది సౌగంధి. నేను షాపులో ఉంటాను, నువ్వు వెళ్ళు. చిత్ర వచ్చిందంటే ఏదో విశేషమే ఉండి ఉంటుంది. లక్ష్మి చిరునవ్వుతో అంది. చిత్రని బహుశా వత్సల్ తనే పంపి ఉంటాడని నా నమ్మకం. వెళ్ళు సౌగంధి, త్వరగా వెళ్ళు. మన సమస్యకి భగవంతుడు పరిష్కారం పంపించినట్టున్నాడు సుమా అంది లక్ష్మి. సౌగంధి లేచి ఇంటికి వచ్చింది. ఇల్లుని సమీపిస్తుంటే గుండెలు కొట్టుకుంటున్నాయి. తనకు తెలుసు, వత్సల్ తనని వదిలేయడు. చిత్రని అతనే పంపి ఉంటాడు. సౌగంధికి చాలా ఆనందంగా ఉంది. మనసు పురివిప్పిన నెమలిలా నాట్యం చేస్తున్నట్టుగా ఉంది. ఇంట్లో అడుగుపెట్టింది. చిత్ర అక్కడ కుర్చీలో కూర్చుని ఎదురు చూస్తోంది. చిత్ర? సౌగంధి సంతోషంగా పరిగెత్తుకొచ్చింది. సౌగంధి పిలుపు వినగానే చిత్ర తల తిప్పి చూసింది. ఆ చూపులో మహత్యమేంటోగాని కాలికి బంధం పడినట్టే 4 అడుగుల దూరంలో ఆగిపోయింది సౌగంధి. చిత్ర ముఖం ప్రసన్నంగా లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే చిత్ర కళ్ల నిండా ద్వేషం, అసహ్యం. సౌగంధి అప్రయత్నంగా ఆగిపోయింది. చిత్ర కుర్చీలో నుంచి లేచింది. సౌగంధిని యగాదిగా చూసింది. ఎప్పుడొచ్చావు చిత్ర? నాకు ఉత్తరం రాయలేదే అంది సౌగంధి. ఆమె చూపులు సౌగంధి మనసులో సంతోషాన్ని మటుమాయం చేసేస్తున్నాయి. ఏమైంది? చిత్ర ఎందుకలా చూస్తోంది? చిత్ర వ్యంగ్యంగా నిరసనగా అంది. ఉత్తరమా? మేం ఉత్తరాలు రాస్తే చదివే తీరుబడి నీకుందా? నీకు మేమిప్పుడు కంటికి కనిపిస్తున్నామా? అంది. ఎందుకలా అంటావు చిత్ర? ఎందుకనకూడదు? అసలు ఎవ్వరూ ఏమీ అనకపోవడం వల్లే నువ్విట్లా తయారయ్యావు. నీకు సిగ్గుందా అసలు? నువ్వు మనిషివేనా? చిత్ర. చిత్ర బ్యాగ్ జిప్ లాగి అందులో నుంచి కాగితాలు తీసి సౌగంధి ముఖం మీద విసిరికొట్టింది. ఏంటి అప్పులు? ఏంటి జప్తులు? ఇంతకంటే నా ఇల్లు, నా పొలం నాకు పారేయండి అంటే అన్నయ్య ఇవ్వకపోయాడా? ఊర్లో వాడిని తలెత్తుకోకుండా చేసి అవమానం చెయ్యాలనా? ఇట్లా చేస్తే నీకేం వస్తుంది? చిత్ర ఆవేశం రెట్టింపయింది. అసలు ఈ లక్షలు విలువ చేసే ఇల్లు నీకెక్కడ్నుంచి వచ్చిందట? ఆ మామిడి తోట ఎవరి కష్టంట? నీకు మీ నాన్న ఇచ్చింది ఎంత? ఇదంతా వత్సల్ కష్టం కాదా? వెర్రివాడు కాబట్టి అంతా నీ పేరిటే పెట్టాడు. బాగా చేశావు. పాలు తాగి రొమ్ము చీల్చి వెళ్లారంటారే, ఇదే అంది చిత్ర. సౌగంధి చెవులకి చిత్ర తిట్లు హోరులా ఉన్నాయి.
వాటి మధ్య కాగితాలు చూసింది. అవి తను వినోద్కి షాపు అవసరార్థం అప్పు తీసుకున్నట్టు తను సంతకాలు పెట్టిన కాగితాలు. ఇదేంటి ఇన్ని వేలు? దాదాపు 3 లక్షలకి పైగా ఉంది తీసుకున్న అప్పు. సౌగంధికి తల తిరిగిపోతోంది. తన షాపు అవసరార్థం కాస్తో కూస్తో డబ్బు తీసుకున్న మాట నిజమే, కానీ ఇన్ని వేలు తీసుకోలేదే. తీసుకున్న కొద్ది డబ్బు కూడా తను తీర్చేసింది. చిత్ర అరుస్తూ ముఖం వాచేట్టు తిడుతోంది. నువ్వు ఒక్క మాట వత్సల్కి చెప్పలేదు. వాళ్ళనిలా సరాసరి ఇంటి మీదకి పంపావు. ఇంతకంటే నీచం ఇంకోటుంటుందా? అసలు అత్తయ్య నిన్ను దగ్గరకు తీయకపోతే నువ్వు ఎక్కడ ఉండేదానివి? వత్సల్ నీ చదువుకి తను కష్టపడి సంపాదించిన డబ్బు ధారపోయకపోతే నువ్వెక్కడుండేదానివి? నాకు తెలియదు చిత్ర. నోర్ముయ్, నీకు ఈ పట్నవాసపు వచ్చిన తర్వాత కళ్ళు మూసుకుపోయాయి. అయిన వాళ్ళెవరూ నీ కంటికి కనిపించలేదు. నువ్విక్కడ చాలా సంతోషంగా హాయిగా ఉన్నావు. అక్కడ వాడెంత కుమిలిపోతున్నాడో తెలుసా? అది చాలకుండా ఈ చావు దెబ్బ. ఇల్లు పొలం ఇలా స్వాధీనం చేసుకోవడానికి వస్తే వాడేం చేస్తాడనుకున్నావు? ఆ డబ్బు కట్టలేక, ఆ అవమానం తట్టుకోలేక ఏ రైలు క్రిందనో తల పెట్టేస్తాడని, నీ పీడ వదులుతుందని ఎత్తువేశావు, అంతేగా? చిత్ర, ఆపు. నాకు తెలీదంటే నమ్మవే? సౌగంధి అరిచింది. నోర్ముయ్, ఇంకోసారి ఆ మాట అన్నావంటే. చిత్ర పళ్ళు నూరింది. నీ నాటకాలు నా దగ్గర కాదు, అన్నయ్య దగ్గర. ఇది చూసే మోసపోయాడు. ఇంతలో లక్ష్మి వచ్చింది. చిత్ర అరుపులు దూరానికే వినిపిస్తున్నాయి. ఏమైంది సౌ? అంది లోపలికొస్తూ. చిత్ర చిరుతపులిలా లక్ష్మి వైపు తిరిగింది. ఏమైందా? మీ అందరూ కలిసి ఈవిడి గారి చేత చేయించారుగా నిర్వాకం. మా ఇల్లు పొలం తోట స్వాధీనం చేసుకోమని. మా కంఠంలో ప్రాణం ఉండగా ఆ పని జరగదని తెలుసుకోండి. అవసరమైతే ఇంటింటికి తిరిగి ముష్టి ఎత్తైనా ఆ అప్పు కడతాం. అలాగే కట్టాం. అయిన వాళ్ళని కాని వాళ్ళని అందరినీ అడిగి తెచ్చాం. అసలు అప్పులు వాడి జన్మలో తీర్చగలడా? అసలు వత్సలేమన్నాడో తెలుసా? ఇల్లు పొలం స్వాధీనం చేసేస్తాను అన్నాడు. తను ఎలాగూ ఎక్కడికో వెళ్ళిపోవాలని అనుకుంటున్నాడట. అసలు అది జరిగిపోయేదే. ఆ రంగడు అర్ధరాత్రి వేళ పరిగెత్తుకొచ్చి మా వారికి చెప్పబట్టి సరిపోయింది. అన్నయ్య ఇల్లు వాళ్లకి స్వాధీనం చేస్తుంటే మా వారు అడ్డం పడి ఆపు చేశారు. ఒక్క 15 రోజులు గడువివ్వమని ఆ వినోద్ని కాళ్ళు గడ్డం పట్టుకుని బ్రతిమిలాడారు. మేమెంత చెప్పినా అన్నయ్య వినడే. కావాలని అనుకోవలసిన వ్యక్తి ఇవన్నీ మనకెందుకు అంటాడు. నేనే పోట్లాడాను, మొత్తుకున్నాను. ఆవిడ గారికి సిటీలో ఆ మోజు దొరికుండొచ్చు, కానీ నీ కష్టం మాటేంటి? అసలు నువ్వు పడిన కష్టానికి విలువ కడితే ఆవిడగారే వచ్చి బ్రతికి ఉన్నంతకాలం నీకు ఊడిగం చెయ్యాలి అన్నాను. అసలు నేను వెళ్ళి ఊరి వద్ద ప్రెసిడెంట్ గారికి చెబుతాను, ఆయన వచ్చి వచ్చిన వాళ్ల కాళ్ళు విరగ్గొట్టిస్తాడు అంటే, అలాంటి సిల్లి పనులు చేస్తే నేను నీ కంటికి కనిపించను చిత్ర అని నా మీద ఎగిరాడు. ఎవ్వరికీ ఏది చెప్పకూడదట. ఇల్లు పొలం ఆ మహానుభావుడికి అప్పచెప్పి తను కట్టుగుడ్డలతో ఎక్కడికో వెళ్ళిపోతాడట అంటూ అరిచింది చిత్ర. సౌగంధికి కళ్ల వెంట నీళ్లు జలజల రాల్తున్నాయి. ఇంత జరిగిందా? ఇంత జరిగినా ఒక్క చిన్న మాట వత్సల్ తనని అడగలేదు. అడిగి ఉంటే ఎంతో బాధ తప్పేది. చిత్ర ఆవేశంగా అంది. ఇల్లు ఆవిడ గారికి అవసరం లేకపోతే నీకు కావాలి కదా అన్నాను. నాకు అవసరం లేదు అంటూ ఒకటే మాట నేను ఈయనతో చెప్పించాను. మేమిద్దరం మాట్లాడి అరిచి నానా గొడవ చేస్తే ప్రెసిడెంట్ గారు కూడా వచ్చి, వత్సల్ గారు అన్నీ తెలిసినవారు, ఊరి పిల్లలకి ఆదర్శంగా ఉన్నవారు, మీరే ఇలా చేస్తే ఎలాగండి అని కేకలేస్తే అప్పుడు చివరికి ఇల్లు పొలం వారికి స్వాధీనం చెయ్యకుండా ఉండడానికి అంగీకరించాడు. వాడి చేత అనిపించడానికి మా అందరి తల ప్రాణాలు తోకకొచ్చాయి. వినోద్ రాసిన ఉత్తరాలు తెచ్చి చూపించాడు. ఈ ఊళ్ళో బంజారాహిల్స్లో ఒక మంచి ఇల్లు అమ్మకానికొచ్చింది. సౌగంధి అది కావాలని అనుకుంటోంది అని రాశాడు. అక్కడ ఇల్లు కావాలని అనుకుంది. ఈ ఇల్లు అమ్మకపోతే డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది అంటాడు అన్నయ్య. తనకి డబ్బు కావాలి. అంతగా అని మేం తర్కించి చివరికి డబ్బంతా పంపేటట్టు ఒప్పించాం. అందరం ఎవరికి తోచిన చోట వాళ్ళని డబ్బు తెచ్చి ఆ వినోద్కిచ్చాం. అప్పు ఎంతైనా పర్వాలేదు. ఇల్లు పొలం పోతే అన్నయ్య బ్రతకలేడని మా భయం. చిత్ర చేతులు జోడించి దండం పెట్టింది. మహాతల్లి, నీ మూలంగా అసలు ఎప్పుడు సుఖపడ్డాడు వాడు? ఆ ఇంటి కోసం చాకిరి, ఆ తోట కోసం చాకిరి, నీ చదువుకి డబ్బు పంపడానికి చాకిరి. కానీ నీకు రవ్వంత కూడా లేదు. అది వాడి కర్మ. ఎంత మంచి సంబంధాలొచ్చాయి. ఆ జడ్జిగారమ్మాయిని చేసుకోమని వాళ్ళు ఎంత తిరిగారు. ససేమిరా చేసుకోనని అన్నాడు. వాళ్లకొక్కతే పిల్ల, బోలెడంత ఆస్తి. ఆయనకి వత్సలంటే ప్రాణం. మాకు మగపిల్లల్లేరు, నువ్వు కొడుకు అనుకుని ఆస్తిపాస్తులు అప్పచెప్పేస్తామని ఆయన ఎంత తిరిగారో.
నేను చేసుకోను అని ఒకటే మాట. వాడిని నేను ఒప్పించలేకపోయాను. ఒళ్ళు మండి అక్కడేమో ఆవిడగారు షాపు గీపు అంటూ లక్షణంగా ఫ్రెండ్స్తో తిరుగుతూ హాయిగా ఉంది. ఇక్కడేమో నువ్వు తిన్నావో లేదో అని అడిగే దిక్కు కూడా లేకుండా ఒక్కడివి నువ్వు ఎందుకింత కష్టపడాలి అంటే ఇది నా ప్రాప్తం అని నవ్వేవాడు. కాని వాడెంత బాధపడుతున్నాడో నాకు తెలుసు. ఇప్పుడేం చేశాడో తెలుసా? ఇల్లంతా తాళం వేసేశాడు. తను వెళ్ళి పొలంలో వేసిన ఆ షెడ్లో ఉన్నాడు. ఇంటికే రావడం లేదు. వాడేం చేశాడని ఇంత బాధపడుతున్నాడు? ఇదంతా నీ మూలంగానేనేగా. ఏమ్మా మహాతల్లి, నీకిక్కడ ఉండాలని ఉంటే ఉండు. నీకిష్టమైన వాళ్ళని పెళ్లి చేసుకుని ఊరేగు. మధ్యలో వాణ్ణెందుకు బాధ పెడతావు? నేను నిన్ను చేసుకోను, నువ్వు వేరే పిల్లని చేసుకొని చెప్పేస్తే పోయేదిగా. సౌ, నువ్వు చేసిన పని ఇప్పటికి చాలా సంతోషంగా ఉండొచ్చు. కాని ఎప్పటికైనా వాడి ఉసురు నీకు తగలక మానదు. అత్తయ్య ఆత్మఘోష నీకు తప్పకుండా తగులుతుంది. మా అందరినీ బాధ పెట్టావే, అది ఊరికే పోదు, తప్పకుండా నీకు తగులుతుంది అరిచింది. మీరలా అనకండి, సౌ ఇదేం చెయ్యలేదు. లక్ష్మి కల్పించుకుని అనబోయింది. మీరు నోరు మూసుకోండి. మీరందరూ కలిసే ఆవిడగారి చేత ఈ పని చేయించారు. అంతే. గొర్రె కసాయి వాడిని నమ్ముతుంది, తనే అనుభవిస్తుంది. అయిన వాళ్ళు లేకపోవడం అంటే ఇప్పుడు కాదు, ఇంకో సంవత్సరం గడవని. నేను వెళుతున్నాను. అయ్యో, కూర్చోండి అంది లక్ష్మి. కూర్చోడానికి రాలేదు. మావారు పని మీదొస్తుంటే ఒకసారి ఈ మహాతల్లిని 4 కడిగి వెళదామని వచ్చాను. సౌగంధి నిరుత్తర్రాలై కూర్చుంది. ఇంత జరిగిందా? అక్కడ ఇంత జరుగుతుంటే ఇక్కడ తను ఎంత హాయిగా తిరుగుతోంది. చిత్రని తిట్టని. వద్దు లక్ష్మి, ఆపు చెయ్యకు. చిత్ర, తిట్టు, ఇంకా తిట్టు. నువ్వు ఎన్ని తిట్టినా తక్కువే. అసలు నా మూలంగా వత్సల్కి జరిగిన ఈ అవమానానికి సిగ్గుపడుతున్నాను అంది సౌగంధి. ఇంతలో టెలిగ్రామ్ అని వినిపించింది. లక్ష్మి వెళ్ళి సంతకం పెట్టి తెచ్చింది. సౌ, నీకే అంటూ ఇచ్చింది. టెలిగ్రామ్ దేశాయ్ ఇచ్చారు. వత్సల్కి యాక్సిడెంట్ అయింది, చాలా సీరియస్గా ఉంది, దేశాయ్ అని ఉంది. ఆహ్, నేననుకుంటూనే ఉన్నాను, నా భయం నిజమే అయింది అంటూ చిత్ర వెళ్ళిపోయింది. లక్ష్మికి సౌగంధి ముఖం చూస్తే చాలా భయమేసింది. ముఖం పాలిపోయింది, పెదవులు అదురుతున్నాయి. సౌ, దగ్గరగా వచ్చి భుజం మీద చెయ్యి వేసింది లక్ష్మి. దీనికి నీవే కారణం, నీవే. నాకేం తెలీదు, నేనేం చెయ్యలేదు. వినోద్ మోసం చేశాడు. జ్వాలకి డబ్బు కావాలని నన్ను ఉపయోగించుకున్నాడు ఏడ్చేసింది సౌగంధి. సౌ అనునయిస్తూ అంది లక్ష్మి. సౌగంధి లక్ష్మి నడుం చుట్టూ చేతులు వేసింది. లక్ష్మి, నన్ను సిరిపురం తీసుకెళ్ళి వత్సల్తో ఒక్క మాట చెబుతావా? భగవంతుడా, నాకసలు అవకాశం ఉంటుందా అంటూ బావురు మంది సౌగంధి. ఇంతవరకు ఎద్దనపూడి సులోచనారాణి గారి సౌగంధి నవల ఆడియో 9వ భాగం విన్నారు కదా. మిగిలిన కథ 10వ భాగంలో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.